కొండలు అవి కేవలం రాళ్ల గుట్టలు కాదు, కొన్ని ప్రకృతి సంపదకు ప్రతీకలు, మరికొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిలయాలు. అలాంటి పవిత్ర క్షేత్రాల చుట్టూ అక్రమ మైనింగ్ ఆరోపణలు వినిపిస్తే అది కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదు, పర్యావరణ భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కూడా. అనకాపల్లి జిల్లా పంచదారల కొండ చుట్టూ ఇప్పుడు అలాంటి వివాదమే రాజుకోంది. అసలు అక్కడేం జరుగుతోంది? అనకాపల్లి జిల్లాలోని పంచదారల కొండ ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందింది. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. అయితే ఇప్పుడు ఈ పవిత్ర ప్రాంతం అక్రమ మైనింగ్ ఆరోపణలతో వార్తల్లోకి వచ్చింది. కొండలను పెద్ద ఎత్తున తవ్వేస్తున్నారని, ప్రకృతి సంపదను దోచుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో పంచదారల కొండ అంశం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. ఎలమంచలి వైసీపీ ఇన్ఛార్జ్ కరణం ధర్మశ్రీ పంచదారల కొండ పరిసరాల్లో భారీ ఎత్తున గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పర్యావరణ దేవాదాయ శాఖల అనుమతులు లేకుండా బినామీ పేర్లతో లీజులు తీసుకొని అనుమతించిన పరిమితికి మించి తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఆయన విమర్శించారు. కోట్ల రూపాయల విలువైన సహజ వనరులు అక్రమంగా తరలిపోతున్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో పాటు మరో కీలక డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. పంచదారల కొండ మొత్తం ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని వైసీపీ కోరుతోంది. పవిత్ర క్షేత్ర పరిసరాల్లో ఎలాంటి తవ్వకాలకు అవకాశం ఉండకూడదని, అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఈ ఆరోపణలపై ప్రభుత్వం లేదా సంబంధిత అధికారులు అధికారికంగా ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వివాదాలు ఒక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. అభివృద్ధి పేరుతో సహజ వనరుల వినియోగం ఎంతవరకు? ఆధ్యాత్మిక పర్యావరణ ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో మైనింగ్ ఎంత మేర అవకాశం ఉండాలి? రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే ప్రకృతి వారసత్వ సంపద పరిరక్షణపై స్పష్టమైన విధానం అవసరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పంచదారల కొండ వివాదంలో ప్రస్తుతం ఆరోపణలు ఒకవైపు, వాటికి అధికారిక స్పందన మరోవైపు ఉంది. ఆక్రమణలు నిజమేనా, అక్రమ తవ్వకాలు జరిగాయా అన్నది సంబంధిత దర్యాప్తు అధికారిక విచారణలో తేలాల్సి ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఆధ్యాత్మిక పర్యావరణ ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల విషయంలో పారదర్శకతపై ప్రజల అంచనాలు మరింత పెరుగుతున్నాయి. పంచదారల కొండ చుట్టూ నెలకొన్న వివాదం రాజకీయ విమర్శలకే పరిమితమవుతుందా, లేక సమగ్ర విచారణకు దారి తీస్తుందా? ప్రభుత్వం నో మైనింగ్ జోన్ డిమాండ్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశాలపై ఇప్పటి అందరి దృష్టి ఉంది.